ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాదుల శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ అలాగే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇక చెరువులు, జలాశయాలు రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోందని అన్నారు. మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. ఇక పేదలకు ఏ రోజు కాంగ్రెస్ అన్యాయం చేయలేదని అన్నారు. ఇల్లు కోల్పోయిన వారందరికీ కూడా 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పారు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక మూసీలో మంచినీరు ప్రవహించాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇక నందనవనం ప్రాజెక్టు చేపట్టినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేకపోయారని గుర్తు చేశారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోందని అన్నారు. మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. ఇక పేదలకు ఏ రోజు కాంగ్రెస్ అన్యాయం చేయలేదని అన్నారు. ఇల్లు కోల్పోయిన వారందరికీ కూడా 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం అందజేస్తామని అన్నారు. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పారు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక మూసీలో మంచినీరు ప్రవహించాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇక నందనవనం ప్రాజెక్టు చేపట్టినప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేకపోయారని గుర్తు చేశారు.